నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. అనేక రంగాల్లో మహిళలు కూడా ఇప్పుడు పురుషులతో సమానంగా అడుగులు వేస్తున్నారు. వ్యవసాయ రంగంలోనూ తామేమీ తీసిపోమని ఇప్పటికే చాలా మంది మహిళలు నిరూపించారు. నిత్యం ఇంటి పనులతో బిజీగా ఉండే గృహిణులు సైతం ఖాళీ సమయాన్ని కాస్త కాసుల పంటగా మార్చేస్తున్నారు. ఓ వ్యాపారంగా మొదలుపెట్టిన పుట్టగొడుగుల పెంపకంతో కేరళకు చెందిన ఓ గృహిణి ఇప్పుడు లక్షలాధికారి అయ్యింది. తనకు నచ్చిన పని చేస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న షీజే వర్గీస్ విజయగాథ మీకోసం. కేరళలోని అల్లపుర జిల్లా ఎరమలూరుకు చెందిన షీజే వర్గీస్ ఓ గృహిణి. నిత్యం ఇంటి పనులతో పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉండేది. పిల్లలు ఎదిగి తమ పనులు తాము చేసుకుంటుండటంతో ఆమెకు కాస్త ఫ్రీ టైం లభించింది. అప్పుడే వ్యవసాయ అధికారులు నిర్వహించిన ఓ అవగాహన కార్యక్రమానికి వెళ్లిన ఆమెకు పుట్టగొడుగుల పెంపకం గురించి తెలిసింది. ఇంట్లోనే పుట్టగొడుగుల పెంచుకునే వెసులుబాటు ఉండటంతో ఆకర్షితురాలైంది. అనుకున్నదే తడువుగా పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించింది. 2007లో పుట్టగొడుగుల పెంపకాన్ని మొదలుపెట్టింది షీజే. 2 ప్యాకెట్ల విత్తనాలు 6 బెడ్లతో పెంపకాన్ని ప్రారంభించింది. అయితే మొదట్లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. పుట్టగొడుగులు పెద్దగా పెరగలేదు. అయినా నిరుత్సాహపడకుండా షీజే తన భర్త సహాయాన్ని తీసుకుంది. షీజే భర్త ప్రోత్సాహంతో ఈసారి 300 బెడ్లతో పెంపకాన్ని మొదలుపెట్టింది. ఇదే సమయంలో కేరళలో పుట్టగొడుగులు పెంచుతున్న అనేక ప్రాంతాలను సందర్శించింది. పెంపకంలో మరిన్ని మెలకువలను నేర్చుకుంది. వాటిని తన సొంత క్షేత్రాలలో అమలు చేసి విజయం సాధించింది. పుట్టగొడుగులు పెంచడం ఒకెత్తు, వాటిని అమ్మడం మరో ఎత్తు. పుట్టగొడుగుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని తెలిసినా పెద్దగా ఎవరూ కొనరు. కానీ షీజే తన సొంత బ్రాండ్తో పుట్టగొడుగులు విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తోంది. మొదట చిన్నగా పెంపకం చేపట్టిన 2 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో వ్యాపారంగా మార్చింది. పోషకాలు పుష్కలంగా లభించే ఆయిస్టాన్ మిల్కీ పుట్టగొడుగులను సాగు చేసి వాటిని కూన్ ఫ్రెష్ అనే బ్రాండ్తో విక్రయించడం మొదలుపెట్టింది. షీజే పెంచే మష్రూమ్ టేస్టీగా ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేసేవారు. కొద్ది కాలంలోనే కూన్ ఫ్రెష్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఉత్పత్తిని మరింత పెంచింది. ప్రారంభంలో కొచ్చిలోని సూపర్ మార్కెట్లో మాత్రమే షీజే తయారు చేసిన పుట్టగొడుగులు లభించేవి. కానీ తరువాత ఇతర ప్రాంతాలకు సరఫరా చేయటం మొదలుపెట్టింది. ప్రస్తుతం షీజే 2000 బెడ్లతో ప్రతిరోజు 8 నుంచి 10 కేజీల వరకు మష్రూమ్ ను ఉత్పత్తి చేస్తోందట. వీటికి మంచి రేట్ కూడా వస్తూ ఉండటంతో నెలకు ఎంత లేదన్నా ₹1,00,000 వరకు సంపాదిస్తోందట. మొదట్లో వేరే రైతుల నుంచి విత్తనాలు సేకరించి క్రిమి సంహారాల గురించి తెలుసుకుని వాటిని వినియోగించేది షీజే. కానీ రాను పుట్టగొడుగుల సాగుపై పూర్తి అవగాహన రావడంతో సొంతంగా విత్తనాలు తయారు చేయటం మొదలుపెట్టింది. ఈ విషయం వ్యవసాయ అధికారులకు తెలియటంతో షీజే ఇంటికి వెళ్లి ఆమె చేస్తున్న పుట్టగొడుగుల సాగును పరిశీలించారు. మరింత మంది మహిళలు ఈ రంగంలోకి రావాలనే ఉద్దేశంతో ఆమెతో క్లాసులు ఇప్పించడం మొదలుపెట్టారు. దీంతో షీజే పుట్టగొడుగుల పెంపకం గురించి బోధిస్తూ చాలా మంది మహిళలకు టీచర్ గా మారింది. గత 8 ఏళ్లుగా కేరళ వ్యాప్తంగా పుట్టగొడుగుల సాగుపై షీజే వీక్లీ క్లాసులను నాన్ స్టాప్ గా నిర్వహిస్తోంది. పెంపకంపై ఆసక్తి, సాధించాలనే పట్టుదల, సహనంతో చేయగలిగితే పుట్టగొడుగుల పెంపకంలో మంచి లాభాలు ఆర్జించవచ్చని షీజే నిరూపించారు. తోటి మహిళలు ఆదర్శంగా నిలిచారు.